మనం సరిగ్గా 4 బాంబులేస్తే పాకిస్తానును, బంగ్లాదేశ్ బూడిదైపోతాయి అంతే. ఇప్పుడు అక్కడ గాజాలో ఇజ్రాయెల్ చేసినట్టుగా మనం 60, 70 వేల మందిని ఆళ్ళు చంపారు. మనం సరిగ్గా 4 బాంబులేసామంటే గనక అదొక 10,00,00,000 ఇదో 10,00,00,000 చచ్చి ఊరుకుంటారక్కడ. అంతే. మన దగ్గర బాంబులు తక్కువున్నాయా? అణుబాంబులు తక్కువున్నాయా? కానీ అది ప్రపంచ చరిత్రలో మనం బ్లాక్ షిప్స్‌గా మిగిలిపోతాం. అన్ని లక్షల కోట్ల మంది ప్రాణాలు తీశారు. అందుకని ఆగుతున్నాం. కానీ మన బలహీనతని ఏది మన యొక్క ఆ మానవత్వపు ఆలోచనని బలహీనతగా భావిస్తున్నాయి బంగ్లాదేశ్, పాకిస్తాను. అతి తెలివితేటలు పోతున్నాయి. ఇప్పుడు యూనస్ అనేవాడు ప్రజల చేత ఎన్నిక కాని ఒక దరిద్రుడు. బంగ్లాదేశ్ అనేది పుట్టిందే భారతదేశపు భిక్ష. దానికి ఇప్పుడు వాడు పాలకుడు అమెరికా నుంచి వచ్చి బంగ్లాదేశ్ సైన్యాన్ని అడ్డుపెట్టుకుని నడుపుతున్నటువంటోడు. వాడు నిన్ననే ఒక ఏదో పని చేసుకొచ్చాడు. ఏంటంటే అస్సాము, ఈశాన్య రాష్ట్రాలతో కూడినటువంటి మ్యాప్‌ని బంగ్లాదేశ్‌లో యాడ్ చేసి దాన్ని పాకిస్తాన్ చీఫ్‌కి ఇచ్చినటువంటి ఒక దిక్కుమాలినటువంటి తంత్రం పట్టించాడు. అదే కాకుండా ఇప్పుడు భారత్‌ని మళ్ళీ కవ్విస్తున్నాడు. ఏంటంటే రోహింగ్యాలు ఎవరైతే అక్కడ బర్మా నుంచి వచ్చేది త్రూ బంగ్లాదేశ్ నుంచి రావాలి. ఇదివరకు హసీనా ప్రభుత్వం ఉన్నప్పుడు మనం చెప్పాక వాళ్ళని కట్టడి చేసింది. ఆ రూట్‌ని బ్లాక్ చేసేసింది హసీనా. ఇప్పుడు ఆ రూట్ ఓపెన్ చేస్తాడట. వాళ్ళు బంగ్లాదేశ్‌లోకి అడుగుపెట్టి రోహింగ్యాలు ఆ తర్వాత ఎక్కడికొస్తారు? భారతదేశంలోకి వస్తారు. ఎందుకంటే బంగ్లాదేశ్‌లో వాళ్ళకే దిక్కు దివాణం లేదు తినడానికి, ఉండటానికి. కాబట్టి ఇటొస్తారు. ఈ త్రూ బెంగాలు ఇట్లాగా. మళ్ళీ వాళ్ళని రప్పించేందుకు ద్వారాలు తెరుస్తున్నాడన్నమాట. అంటే భారతదేశంలోకి రోహింగ్యాలు పంపించి మళ్ళీ అరాచకాలు చేయించడానికి ప్రయత్నిస్తున్నాడు. పక్కా కుట్రలు చేస్తున్నాడు బంగ్లాదేశ్‌కి సంబంధించినట్టు యూనస్ అనేవాడు.